ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ 2025 ఉగాది నుండి 2050వ సంవత్సరం వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాశుల వారు. వీళ్లకు పట్టబోయే అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ఏకంగా 25 ఏళ్ల వరకు ఈ రాశుల వారికి తిరుగులేనిదనే చెప్పుకోవాలి. మన హిందువులకు కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభమవుతుంది కదండి. ఈ కొత్త సంవత్సరంలో అనగా ఈ ఉగాది నుండి శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాశుల వారికి జాతకాల ప్రకారం ఈ సంవత్సరంలో అదృష్టవంతులు, భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు. సాక్షాత్తు శని భగవానుడు ఉగాది తరువాత నుండి ఈ 2050వ సంవత్సరం వరకు ఈ రాశుల వారికి తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నారు. ఇక ఆ రాశుల వారి యొక్క జాతకాలు శనిదేవుని యొక్క కృప వలన ఈ 2025 సంవత్సరం ఉగాది నుండి 2050వ సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైనటువంటి జాతకంగా వీరిది చెప్పబడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాలు, ధనయోగాలు, అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీని కారణంగా ఈ రాశుల వారి జీవితము అనేది పూర్తిగా మారిపోబోతుంది. మీరు అదృష్టవంతులు, భాగ్యవంతులు కాబట్టి రాశుల వారు ఎవరు ఈ శనిదేవుని యొక్క కృపా కటాక్షాలను ఈ 2025 సంవత్సరం నుండి 2055 సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయంలో వీరి యొక్క అదృష్టము అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది అనేటువంటి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక శనిదేవుని ఆశీర్వాదంతో ఈ 2025 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు ఈ రాశుల వారి జాతకం వెలిగిపోబోతుంది. వీరు చేసిన అన్ని పనులు ఏ అడ్డంకాలు లేకుండా పూర్తి అవుతాయి. ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రాశుల వారికి పూర్తి జాతకమే మారిపోబోతుంది. మీ యొక్క ఆనందం అనేది అంబరాన్ని తాకుతుంది. హిందూ ధర్మానుసారం అందరం కూడా ముక్కోటి దేవతలను మనస్ఫూర్తిగా పూజిస్తూ ఉంటాం కదా. ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఈ శనిదేవుడు. సూర్యదేవుని యొక్క పుత్రుడు. న్యాయానికి ప్రత్యేకంగా శనిదేవుణ్ణి కొలుస్తూ ఉంటారు. అలాగే శని భగవానుడికి ఎవరైతే అనుచితమైనటువంటి పనులను చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటారు. అలాగే శని భగవానుని కర్మఫల ప్రదాత అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే ఏళ్లనాటి శని, అష్టమ శని మరియు అర్ధాష్టమ శని తీరనప్పుడు ఇక ఈ శని పట్టిందని, కష్టాలు బాధలు కలిగిస్తాడు అని ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు, కర్మఫల ప్రదాత అంటే సకల జీవులకు సమానమైనటువంటి న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు. శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఆ శనిదేవుడు ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు, కష్టాలు అనేవి ఉండవు. ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో, పాపాలు చేస్తారో, అలాగే వేరే వాళ్లకు నష్టాలను కలిగిస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటారు. వారిని పట్టి పీడిస్తూ ఉంటారు. అలాంటి శనిదేవుని ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు 12 రాశుల వారిలోనే కొన్ని రాశుల జాతకులు అద్భుతంగా కలగబోతూ ఉన్నాయి. మరి దీని కారణంగా ఈ రాశి జాతకులు శనిదేవుని ఆశీర్వాదంతో ఈ 2025 నుండి 2050 సంవత్సరం వరకు ఉండే సమయంలో ఎంతో యోగవంతమైనటువంటి అద్భుతమైనటువంటి సమయంగా ఉండబోతుంది. మరి ఈ రాశుల వారి యొక్క జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు. ఇక ఈ శనిదేవుని విశేషమైనటువంటి కృప ఇప్పుడు ఈ రాశుల వారికి కలగబోతుందనే చెప్పుకోవాలి. ఈ రాశుల వారి యొక్క జీవితంలో ఉండేటటువంటి కష్టాలు, బాధలు, దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి. మరి ఆ అదృష్టవంతమైనటువంటి రాశులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం, అలాగే మా ఛానల్ని కూడా ఎవరైనా కొత్తగా చూస్తున్న వారుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాకు మీ సపోర్ట్ వల్ల మాకు ఎంతో మేలు చేసిన వారు అవుతారు. ఇక వీడియోలోకి వస్తే కనుక ఈ 2025 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు కాబోతున్నటువంటి రాశుల్లో మొట్టమొదటి రాశి కన్యరాశి.
ఉత్తర పాల్గొని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క కన్య రాశి పరిధికి చెందుతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. రాశి చక్రంలో ఈ కన్య రాశి 6వది. కన్య రాశి జాతకులు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయంలో మంచి సమయంగా ఉండబోతుంది. ఈ సమయంలో ఈ యొక్క కన్యరాశి వారికి అన్ని రకాల లాభాలు, అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇక వీరి యొక్క జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి, అంతేకాకుండా ఏదైతే ఇది వరకు మీరు కొత్త పనులు ప్రారంభించాలి అని కళ్ళు కన్నారో ఈ సమయంలో ఆ పనులు అన్నీ కూడా ప్రారంభిస్తారు. ఇందులో తప్పకుండా విజయాన్ని పొందుకోగలుగుతారు. ఇక మీ యొక్క విజయాన్ని ఎవరూ కూడా ఆపలేరనే చెప్పుకోవాలి. ఇక ఉద్యోగస్తులకు వారి కార్యరంగాల్లో మంచి వాతావరణం అనేది ఉంటుంది. వారి యొక్క కార్యక్రమాల్లో మంచి వాతావరణంతో పాటు వారి యొక్క పనులు అన్నీ కూడా అనుకూలంగా మంచి నైపుణ్యంతో మెచ్చుకొని పై అధికారుల యొక్క ప్రమోషన్లు కూడా వీరు పొందుకోగలుగుతారు. వీరి యొక్క జీవితాలు మారిపోబోతున్నాయనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరి యొక్క జీతాలు కూడా పెరుగుతాయి. ఈ యొక్క కన్యరాశి వారి యొక్క మీ యొక్క కష్టానికి ఈ సమయంలో మంచి అభివృద్ధి అనేది చెందుకోబోతున్నారనే చెప్పుకోవచ్చు. మీరు చేసినటువంటి అన్ని పనులు కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతున్నాయి. అలాగే ఎవరైతే ఈ రాశివారు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతానం కలుగుతుంది. ఈ సమయంలో మీరు తలపెట్టినటువంటి పనుల్లో తప్పకుండా విజయం చేకూరుతుంది. ఆ శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కన్యరాశి వారికి ఈ 2025 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు అద్భుతమైనటువంటి సమయం వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇక 2వ రాశి వచ్చేసి వృషభ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి చక్రంలోని 2వ రాశి. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి శని భగవాన్ యొక్క విశ్లేషమైనటువంటి కృపా కటాక్షాలు 2025 నుండి 2050 సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా ఈ సమయంలో ఈ యొక్క వృషభ రాశి జాతకులు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. అలాగే ఎన్నో రకాల ప్రయోజనాలు, శుభయోగాలు, లాభాలు కలగబోతున్నాయి. ఉద్యోగస్తులకు పని కార్యక్రమాల్లో చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మెల్లమెల్లగా వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకొని సర్దుకోగలుగుతారు. ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథానాయకులకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా విజయాన్ని పొందుకోగలుగుతారు. కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఆ శనిదేవుని యొక్క విశ్లేషమైనటువంటి దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో మంచి ప్రభావం అనేది చూపబోతుంది. ఈ కారణం చేత మీ యొక్క జీవితంలో వచ్చేటటువంటి ప్రతి సమస్య దూరం అయిపోతుంది. ఇక ఎవరైతే ఈ రాశివారు వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో వ్యాపారి అభివృద్ధి అనేది చెందుకోగలుగుతారు. అధికమైనటువంటి ధన లాభాలు కలుగుతాయి. ఎవరైతే విశ్లేషమైనటువంటి ఉన్నత విద్య కోసం, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, కలకంటూ ఉన్నారో వారికి ఈ సమయంలో వారి యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ 2025 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు ఎంతో అదృష్టమైనటువంటి భాగ్యవంతమైనటువంటి సమయం అనేది చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. మీ యొక్క అదృష్టాన్ని ఇక ఎవరు ఆపలేరు. ఇక 3వ రాశి వచ్చేసి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి చక్రంలోని 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ రాశి జాతకులు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2050 సంవత్సరం వరకు విశ్లేషమైనటువంటి కృపా కటాక్షాలు కలగబోతున్నాయి. ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైనటువంటి శుభవార్తలు వింటారు. అదేవిధంగా నిరుపేదలకు ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు పొందుతారు. మీ జీతాలు పెరుగుతాయి. వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు కలుగుతాయి.
ఆకస్మిక శుభయోగాలు అనేవి మీ యొక్క జాతకం ప్రకారం కలగబోతున్నాయి. ఈ సమయంలో మీకు అద్భుతమైనటువంటి యోగం కలగబోతుందనే చెప్పుకోవచ్చు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి అంతా కూడా వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ మాట తీరుతో, వ్యవహారాలతో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పని అయితే ఉందండి. దీని కారణంగా మీ యొక్క లాభం అనేది కలుగుతుంది. ఆఫీసుల్లో మీ పనులు మీరు అనుకున్నటువంటి పూర్తి సమయానికే పూర్తి అవుతాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ యొక్క అదృష్టం తలుపు తట్టబోతుందనే చెప్పుకోవాలి. ఇక ఈ 2025 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పనిని చేసినా కూడా ఆలోచించి చేయాలి. అదృష్టం అనేది మీ పక్షాన ఉంటుంది. ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకూడదు. ఈ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం వలన ఆ శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు. ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక లాభాలు అనేవి పెరుగుతాయి. మీ ఆదాయ వనరులు మరింత బలపడుతూ ఉంటాయి. తద్వారా మీ యొక్క లాభం అనేది పెరుగుతుంది. మీరు ఆరోగ్యంలో మెరుగుదలను చూస్తూ ఉంటారు. ఇక 4వ రాశి కుంభరాశి. కనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క కుంభరాశి పరిధిలోకి వస్తారు. కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ఈ రాశ్యాధిపతి శని. ఈ కుంభరాశి జాతకులకు శనిదేవుని యొక్క కటాక్షాలు, అపారమైనటువంటి కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు మరింత బలంగా ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు. గతంతో ఏదైనా పోల్చుకుంటే కనుక ఈ మధ్యకాలంలో పూర్తిగా కాకుండా ఉన్నటువంటి పనులు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. అలాగే మీరు ఇది వరకు ఏదైనా డబ్బును అప్పుగా ఇచ్చి ఉంటే కనుక అవి రాక ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అవన్నీ కూడా ఇప్పుడు మీ చేతికి అందబోతున్నాయి. అంటే మీకు ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అంటే మీకు ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి వారికి ఈ సమయంలో మీరు చేసే కార్యక్రమాల్లో సహోద్యోగుల యొక్క సహకారంతో మీరు అనుకున్నవి అన్నీ కూడా సాధించగలుగుతారు. పై అధికారుల యొక్క ప్రశంసలను పొందుకోగలుగుతారు. అలాగే మీకు ప్రమోషన్లు కూడా లభించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. మీరు చేసేటువంటి ఉద్యోగంలో మంచి ఆర్థిక స్థితిని అనేది పుంజుకోగలుగుతారు. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. దాంపత్య జీవితం ఆనందంగా మరియు సంతోషంగా సాగిపోతుంది. అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి. మీ యొక్క వ్యాపారాలు మంచిగా ఆర్థిక లాభాల్లో నడుస్తూ ఉంటాయి. దీనికి కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి అనేది అధికంగా మెరుగుపడుతుంది. అలాగే సుఖ సంతోషాల వాతావరణం అనేది మీ ఇంట్లో నెలకొంటుంది. ఈ యొక్క కుంభరాశి జాతకులు శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ 4 రాశుల వారికి అద్భుతంగా ఉండబోతున్నాయండి. ఈ 2025 సంవత్సరం నుండి వచ్చేటటువంటి 2050 సంవత్సరం వరకు ఈ సమయాన్ని అసలు వృధా చేసుకోకుండా వినియోగించుకుంటే కనుక మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ 4 రాశుల వారి యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం అనేది చూపుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలండి. ఇక 2020 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు ఈ 4 రాశుల వారికి అద్భుతమైనటువంటి సమయంగా ఉండబోతుందండి. ఈ సమయాన్ని మీకు అత్యంత లాభదాయకమైనటువంటి సమయంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి. జీవితంలో మరింత ఉన్నతమైనటువంటి స్థానాన్ని శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో ఈ రాశి జాతకులు జీవితం అనేది మరింత అద్భుతంగా మారబోతుంది. వీరు కోటీశ్వరులు అవుతారు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది. ఇక ఈ సమయాన్ని మీరు పట్టుకుంటే కనుక ఆ సమయాన్ని మీ యొక్క జీవితాలను అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికు మిమ్మల్ని చేరుస్తుంది. కాబట్టి మీరు ఇక ఈ 2025 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా వినియోగించుకోండి. అలాగే శనివారం నియమాలను పాటించి శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది మీరు పొందుకోగలిగితే దేనిలోనూ తిరుగుండదు. అదేవిధంగా శనిదేవుని యొక్క ప్రసంగం చేసుకోవడానికి శని నవగ్రహాలకు పూజలు చేయించండి, దాన ధర్మాలు చేయండి. ఇలా చేస్తే కనుక శనిదేవుని యొక్క కృపా కటాక్షాలు ఉంటాయి. మరి ఈ 4 రాశులకు చెందిన వారు ఈ విధంగా పరిహారాలను పాటించి ఆనందంగా జీవించండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.